హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ పొంగల్. అయితే ఈరోజు భోగి స్పెషల్ కింద మేము భోగి పళ్ళు అయితే వేస్తున్నామన్నమాట పిల్లలకి. మా పిల్లలిద్దరు అవుట్ఫిట్స్ ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ మా సిస్టర్స్ అంటే మా అక్క నేను కూడా సేమ్ అవుట్ఫిట్స్ అయితే వేసుకున్నాం. అంటే సేమ్ కలర్ అనమాట. పాపకి అండ్ అక్క వాళ్ళ పాపకి కూడా సేమ్ కలర్ అయితే స్టిచ్ చేసామన్నమాట. అక్క స్టిచ్ చేసుకొచ్చింది ఈ అవుట్ఫిట్ని అయితే. మేము ఆల్రెడీ భోగిపళ్ళు వేసేసాం పిల్లలకి. అసలు అల్లరి చూసారు ఎట్లా చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చి సోఫాలో సింపుల్గా డెకరేట్ చేశానండి. కైట్స్ అండ్ బంతి పూలు, గులాబీ పూలతో డెకరేట్ చేశాను. కింద వాళ్ళకి వేసినది వచ్చేసి ఒక నెట్ క్లాత్ తీసుకుని అలా నేను పాంపామ్ అని చెప్పి ఒకటి వస్తాయి కదా, అవి స్టిచ్ చేశాను అనమాట ఊల్తో. ఇక్కడ పిల్లల్ని అయితే రెడీ చేసేసి భోగిపళ్ళు వేయడానికి అయితే రెడీ చేశాను. మా బాబు అవుట్ఫిట్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అనమాట, పంచకట్టు. చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఆ రోజైతే. పిల్లలు కూడా ఎంత బాగా రెడీ అయ్యారో, మా దిష్టే తగిలేటట్టుందనమాట. పిల్లలిద్దరికి కూడా అంత మంచిగా రెడీ అయ్యారు. ఇలా సింపుల్గా మేము డెకరేట్ చేసుకుని పిల్లలకైతే సింపుల్గా భోగిపళ్ళు అనేది కూడా మేము వేసేస్తున్నాము. ఈ ముగ్గురులో ఒకళ్ళు మిస్ అయ్యారనమాట. నలుగురిలో ముగ్గురు ఉన్నారు, ఒకళ్ళు మిస్ అయ్యారు. చెల్లి వాళ్ళ బాబు ఇయర్ మిస్ అయిపోయాడు. లాస్ట్ టైం అయితే చెల్లి వాళ్ళ బాబు కూడా ఉన్నాడు, ఇయర్ మిస్ అయిపోయాడు. అయినా కూడా అక్క నేను కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేసేసుకున్నాం అన్నమాట. చాలా హ్యాపీగా. మీ ఇంట్లో మీ పిల్లలకి భోగిపళ్ళు వేశారా? ఎట్లా వేసుకున్నారు? మీరు ఎలా వేస్తారన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. భోగి స్నానాలు కానీ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. లాస్ట్ ఇయర్ అయితే మంచిగా చేయించామండి. అంటే ముందుగానే స్నానాలు అవి చేయించామంటే భోగి స్నానాలు అవన్నీ చేయించాము. ఇయర్ కొంచెం మాకు సెట్ కాలేదన్నమాట, టైమింగ్ కానీ కొంచెం ఇంట్లో కూడా సెట్ కాలేదు. అందుకే హడావిడిగా కూడా అయిపోయిందనమాట. ఈ భోగిపళ్ళు వేయడం కూడా మాకు ఆ రోజు లేట్ అయిపోయిందన్నమాట. పిల్లలకి రెడీ చేసి ఇట్లా భోగిపళ్ళని వేసేసాము. నార్మల్గా అంటే ఊర్లో ఉంటే కనుక పిల్లలందరినీ పిలిచి పిల్లలకి భోగిపళ్ళు వేస్తున్నప్పుడు దాంట్లో డబ్బులు అవన్నీ పెడతారు. అంటే చాక్లెట్స్ అన్నీ పెడతారు, పిల్లలు ఏరుకుంటారన్నమాట. చాలా బాగుంటుంది అలా చేస్తే. కానీ ఇంకా మాకు ఎవరు ఉండరు కాబట్టి మేము ఇంట్లోనే ఇలా సింపుల్గా పిల్లలకి భోగిపళ్ళు అయితే వేసేసాము. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్, అక్క వాళ్ళ హస్బెండ్ కూడా పిల్లలకి భోగిపళ్ళు అయితే వేస్తున్నారు. ఇక్కడ అంటున్నాను, మీ పెద్ద గుప్పులు ఎక్కువగా తీసేసుకుంటున్నారా అని చెప్పి సరదాగా జోక్స్ అయితే వేసుకుంటున్నాం అనమాట. పిల్లలకి చూసారా ఎట్లా వేస్తున్నారో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు కూడా చాలా బాగా నచ్చిందనమాట. అక్కడ యాక్చువల్గా ఓన్ వాయిస్ ఉంచుదామన్నట్టుగా నేను వీడియోనైతే పెట్టాను. కానీ మా పిల్లల హడావిడి సౌండ్స్ అంతా కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయిపోతున్నాయని చెప్పి నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసానమాట. అవన్నీ క్యాప్చర్ చేయి వీడియోలు అంటున్నాను. సింపుల్గానే వీడియో తీసానండి, హెవీగా కాదు. ఎందుకనంటే నాకు ఈ వీడియో గుర్తుండిపోతుంది, అలాగే మెమొరీ కింద ఉంటుంది అనుకున్నాను అని తీసానమాట. అండ్ ఏంటంటే పిల్లలతోటి వీడియోస్ తీయడం కూడా కొంచెం సెట్ కాలేదు. అయినా కూడా వీలైనంత మా హ్యాపీనెస్ని మీతో అయితే షేర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను. మా పిల్లల ముగ్గురు అవుట్ఫిట్స్ అండ్ అలాగే వాళ్ళ హ్యాపీనెస్ని కూడా నేను మీతో షేర్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్,